పెట్టు. నడుము పోతానే లేదు ఓన్లీ ఎపిసోడే బ్లాగ్ అంటే మాట్లాడ మీరు బాగా వచ్చారా లేదా అనేది నా వీడియోలో నా యూట్యూబ్ ఛానల్లో చూసుకోండి. అందరు ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకుంటారంటే ఓన్లీ డబ్బులు కడితే చేసుకోవడం కాదు, ముందుండి కూడా పని చేయాలి. ఏదైనా పర్లేదు సత్యం అడగరా
సో వ్యూవర్స్ మీరేమనుకోవద్దు, డబ్బులు అనుకోవద్దు, ఏదైనా పర్లేదు, సత్యం చూపిస్తే బస్తామంటారు కదా. సో దేవుడు వరం ఇచ్చినా కూడా పూజారి కనికరించారంటారు కదా. ఆ కనికరించడం కోసం ఈ అమ్మ చేసేటువంటి, తల్లి చేసేటువంటి పూజలు, అలాంటి ముందుండి చేసేటువంటి కార్యక్రమం మనం ఇక్కడ మాత్రం 2-3 ఎపిసోడ్లు పెట్టడం జరిగింది. కానీ ముందు ఏర్పాటు చేయడంలో మాత్రం ఎవరు ఏర్పాటు చేస్తున్నారనేది అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఈసారి మాత్రం ఎవరు చేస్తున్నారంటే, ఈసారి మాత్రం హనుమాన్ జయంతి రోజున మాత్రం ఈ అమ్మ మాత్రం ఇక్కడున్న పీఠాన్ని మాత్రం పూజించి చేయడం జరుగుతుంది, ముస్తాబ్ చేయడం జరుగుతుంది గుడి పూజ కోసము. కాబట్టి ఈ అమ్మనే కాకుండా మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటారో కాసులు కాదు, ముందు చేతులు ముందు అంటారు కదా, ఆ చేతులు చేపియాలి. ఇవి వస్తున్నారు కదా మా పురోహితులు. సో వీళ్ళ పని తర్వాత ఇప్పుడు. థ్యాంక్ యూ. సో చూడండి వ్యూవర్స్, మనకు ఆడపిల్లకు ఇంటి ముందు ముగ్గు అంటాము, సంథింగ్ అది లేచి మార్నింగ్ ముగ్గేయాలంటేనే ఎన్నో చుక్కలు కనబడతాయి, పాల పుంతలు అవన్నీ కనబడతాయి. కానీ ఇక్కడ మాత్రం ఏ మొక్కు మాత్రము తీరిందో కానీ ఆడపిల్లలు మాత్రము ఇక్కడ ఉన్నటువంటి మెట్లకు మాత్రం మెట్టున దీపాన్ని అంటే పసుపు అద్దుకుంటూ వాళ్ళు పసుపు కుంకుమను బొట్లు పెట్టడం జరుగుతున్నది. ఇది అందరూ ఆడపిల్లలు నేర్చుకోవాల్సింది, ఆడపిల్లకు కావాల్సింది అనుకువ సంప్రదాయం పద్ధతులు. సో జై హింద్, జై శ్రీరామ్ అని మనం అనుకుంటాం కదా, మన జై ఆడబిడ్డ అనుకోవాలి, తెలంగాణ బిడ్డ. సో వీరు ఒక్కరే అనుకుంటున్నారు కానీ వీరే కాదు, ఇక్కడ చూస్తున్నారు కదా ముందు ఇంకా మనకు మన తెలంగాణ ఆడబిడ్డలు, ఆడపడుచులు చాలా వరకు ఉన్నారు. వాళ్ళని కూడా తీస్తాము, ఎందుకంటే తల్లి బిడ్డకు నేర్పిస్తారు, ఆ బిడ్డ తర్వాత వాళ్ళ బిడ్డకు నేర్పిస్తుంది. అంటే అదే ఈ కాలం కొందరు మమ్మీ ఇప్పుడు 9 అవుతుంది మమ్మీ ఎప్పుడే లేపారా అంటున్నారు. కాబట్టి 9 కాదు, పొద్దుగా 4 గంటలకు 5 గంటలకు లేచి పేడ నీళ్ళతో కాకుండా పర్లే మామూలు నల్ల నీళ్ళతోటి అల్పు చల్లి వాకి ఊడిచి అల్పు చల్లి ముగ్గేస్తే సరిపోతుంది. ముఖ్యమంటే కోడి గెలిచినట్టు గెలుస్తుంది ఈ కాలంలో. చూస్తున్నారు కదా ఈ రోజు ఉన్నటువంటి హనుమాన్ జయంతి పౌర్ణమి మనకు ఇలాంటి అవన్నీ కలిసి రావడం వల్ల మనకు ఇక్కడ సో చిన్న పెద్ద లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరం వాతావరణం మన గుట్టకాడికి వస్తున్నారు, చిన్న పెద్ద లేకుండా. ఎందుకంటే ఆల్రెడీ ఎండాకాలంలో మధ్యాహ్నం మాత్రం చంపి చెవులు మూసినట్టు అయిపోతుంది, ఎండ కొడుతుంది. ఈ సాయంత్రం పూట సంతోషంతో కూడుకున్నటువంటి వాతావరణం మన గోవిందరాజు గుట్టకాడికి చూస్తున్నారు కదా. మన ఆడబిడ్డ, మన తెలంగాణ ఇంటి ఆడపడుచు మెట్టుకు పసుపుతో కుదిస్తూ వాళ్ళ కోరికలు తీరిందో తీరబోతుందో మరి తీరాలని చేస్తున్నటువంటి మన ఇంటి యొక్క మన హిందూతత్వం యొక్క నమ్మకము. ఆ నమ్మకం మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉండాలి, అది ఉంటేనే మన యొక్క సంతోషాలు నిలబడి ఉంటాయి. చూడండి వ్యూవర్స్, మనకు ఇంత ముందుకు ఒక 10-15 ఎపిసోడ్ దాకా పెట్టాము ఈ టెంపుల్కి సంబంధించినవి. ఈరోజు మాత్రం చాలామంది ఈ ఎండకు సాయంత్రం కలిసి రావడం. జై హనుమాన్, ఇవాళ జై హనుమాన్ జయంతి, జై శ్రీరామమ్మ. చూస్తున్నారు కదా వాళ్ళ కాందాన కోసం కష్టాలు పడుతున్నారు. మన వాళ్ళకు మునిమాల వాళ్ళు పుట్టాలని, కోరికలు తీరాలని, వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆడపిల్లకు అనుకోవగా ఉన్నటువంటి బిడ్డలు. బ్రదర్, ఐ థింక్ యూ ఫర్గాట్ మీ. ఒక చిన్న ఫ్యామిలీ అనుకుంటాగా. సో అక్కడైతే ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి చేపిస్తున్నారు, ఇక్కడ ఆడపిల్లలు లేరు కాబట్టి వాళ్ళ సుపుత్రుడు వారసుడు కాందానికే బేట కోరుకున్న కోడలు రావాలో లేకపోతే కోరుకున్న జాబ్ రావాలో కానీ మంచి అందమైన ముక్కలు ఏను దాగునా ఎలిఫెంట్. ఎస్, నాకు ఇవ్వవా సగం ఎలిఫెంట్ ఇవ్వవా? ఇగో అది తీసేయి, గుట్ట మీద అట్లా అనొద్దు. నేను నా యూట్యూబ్ ఛానల్ కంపల్సరీ పెడతా, ముక్కులో రాజా మా గోవిందరాజు గుట్ట మీద ఉండడానికి. మూతొక్కరి వీరుడు అగో 300 డిగ్రీ తిప్పుతాడు, మళ్ళీ పోతుంది. వీరు రాలా, ఆ వీరుడు కోసం వచ్చినటువంటి మా వీరురాలు కాదా.
ఇగో ఒక సినిమా చిన్నప్పుడు ఉన్నది, జగతిక వీరుడు అతిలోక సుందరి. నువ్వు జగతిక వీరు అంటే అతిలోక సుందరి ఇక్కడ ఉన్నది, జగతిక వీరుడు ఎక్కడ ఉన్నాడో మరి. నువ్వు గుట్ట మీదకి వచ్చినట్టు వాడు ఇంకా పర్వతం నుంచి రావాలి. ఏం పేరు నీ పేరు చెప్పు బంగారం. మన యూట్యూబ్లో ఫేమస్ అని ఆ డైలాగ్ నీ డైలాగ్ కూడా ఒకటి ఉంటాయి కదా. అయ్యో ముక్కులో ఏది ఎలిఫెంట్ ఏమైంది, పోయిందా రాదా? ఎక్కడ మీ ఇల్లు? మర్చిపోయినావా? ఇల్లు తప్పిపోయింది కదా. చూస్తున్నారు కదా, మన క్యూటీని చూసినా మీరు నేర్చుకోవాలి. లేజీగా ఇంట్లో పండుకోకుండా ఐపీఎల్ చూడకుండా అప్పుడప్పుడు ఇట్లా రావాలి. మన ఈ చోట ఐపీఎల్ అన్నట్టు వీళ్ళు చూస్తున్నారు బ్రదర్స్. వాతావరణం మాత్రం కూల్గా ఫెంటాస్టిక్గా ఉంది. కొందరు మాత్రం అయితే దగ్గర ఉన్న వాళ్ళు వస్తున్నారు, దూరం ఉన్న వాళ్ళు మాత్రం షెడ్యూల్ చేసుకోవాలి. So what is the reason why you are not dancing? శ్రీనివాసమూర్తి ఇంటి పేరు ఆడపు శ్రీనివాసమూర్తి కిరణ్ జ్యోతి నిహాల్ శెట్టి నిశాంతరామ్ కళావతి సరస్సు కుటుంబానం నమస్కారం అయ్య గారు. కావడి గోత్రం రాయపురం రఘు శ్రీలత శ్రీచరణ్ జయకుమార్ సమంత కుమార్
सुकुमार्दन कुमार सर्वकुमार जयवर्धन 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 भरद्वाज गौरव ఇంటి పేరమ్మా గౌరవ సురేందర్ కాలకాయ గోత్రం ప్రశాంత్ కుమార్ నాగపావని భువన్ యూట్యూబ్లో गोविंदा सतीश भाई వీడియో ఇటు చూడమ్మా మీరు యూట్యూబ్ ఛానల్ వస్తారు అట్లా యూట్యూబ్ ఛానల్ వస్తారు తీస్తే
అయినా పర్లే ఇప్పుడు వచ్చే జనరేషన్ ఆ పిల్లలకు కంపల్సరీ చూపించాలి. మనం చేసి చూపిస్తేనే నేర్చుకుంటారు. ఇప్పటికీ కొందరికి ఇక మా స్టూడెంట్స్ అయితే మేము పీజీ చేస్తున్నాం సార్ మాకు అవసరమా అంటారు. క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరమా అంటే ఇది కూడా అవసరమే. హిందూ ముస్లిం క్రిస్టియన్ నేర్చుకోవాలి ఇక మనం. ఇది బాగున్నది. ఇది మాత్రం కంపల్సరీ పెడతా, ఫస్టే పెడతా. నీ గుండె దేనికోసం కొట్టుకుంటుంది అని ఫస్ట్ పేర్లు పడతేసినప్పుడు నాకు గుండె కొట్టుకుంటుందని పెడతాం ఫస్ట్. నా ఛానల్లో నువ్వు చూసుకో, మీ స్కూల్లో మొత్తం చూపించవచ్చు. మా మమ్మీగో ఇలా టెంపుల్కి వెళ్తే నా గుండె ఇలా కొట్టుకున్నా అని చూపించవచ్చు. మమ్మీ అలిగితే మస్తు పైసలు వస్తాయి, నువ్వు అలిగితే 100 రూపాయలు వస్తాయి. ఇగో పొట్టి ఏది మీ గ్యాంగ్ ఏది పొట్టి? ఓకే అక్కకు ఫుట్బాల్ ఇక పోతావు, తొందర పోతే మెల్లగా మెల్లగా. ఈ సిస్టర్కి 20 మెట్లకి నడుము పోతాను. లేదు ఓన్లీ ఎపిసోడే. బ్లాగ్ అంటే మాట్లాడడం ఉంటాయి కదా, నాది మాట్లాడే డిఫరెంట్ ఉంటుంది. ఈవెన్ మైట్ బి యూ విల్ నాట్ బి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ మై లాంగ్వేజ్. ఐఎమ్ టు ఫుల్ క్రేజీ అబౌట్ ఆఫ్ తెలంగాణ. ఏ ఆగరా బోడ్డోడా, కిందేమో గారుతాను పైకి అనుకో చెడ్డి అట్లుంటాయి నా మాటలు. అంటే దేవుడా దేవుడా నేను చేసుకునే భర్త మాత్రం నా మాట వినాలి. మెట్టు దాటేసిన ఇయ్య అన్నాడు. ఒక్క మెట్టు దాటినా కూడా అక్కడ, ఇక్కడ మెట్టు దాటినా కూడా అక్కడ మాటినాడు. లేదు చూస్తున్నారా మై డియర్ సిస్టర్స్, అక్కలు చెల్లెలు ఎవరైనా పర్లేదు, సంప్రదాయాన్ని మాత్రం మనము పాటించాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడిప్పుడు మాకు ఇంజనీరింగో మళ్ళీ పీజీయో ఎంటెకో ఎంబీఏ మరి పిహెచ్డి చేస్తున్నారో కానీ మనకైతే సంప్రదాయం ముద్దు అనే మాదిరిగా సంప్రదాయాన్ని మాత్రం ఏ విధంగా హద్దు లేకుండా మాత్రం సో మనకున్నటువంటి హనుమాన్ జయంతి రోజున ఇక్కడ గోవిందరాజు గుట్టకాడ అక్క చెల్లెలు మరి ఎవరో కానీ నాకైతే తెలియదు, కానీ ఏదైనా పరి నాకు చెల్లెలతో సమానం. చూస్తున్నారు కదా, వీళ్ళని చూసి మన ఇంట్లో ఉండి మమ్మీ 10 o'clock అవుతుంది ఇంకా లేపకండి అంటే దౌడపల్లి రాలగొట్టండి. ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సింది సంప్రదాయాలు అండి, ఆసుపాసులు కాదు. అది వద్దన్నా కూడా పర్ల కట్టమిచ్చి పంపిస్తారు, కానీ సంప్రదాయాన్ని మాత్రం నేర్చుకుంటూ వస్తుంది అది. థ్యాంక్ యూ మై డియర్ సిస్టర్స్. బెటరా పెట్టు పెట్టరా పెట్టు పెట్టు పెట్టు
ఇట్లా రాని ఇట్లా రాని కొద్దిగా జరుగుతారా తల్లి కుమ్మ బొట్టు పెట్టు సైడ్కి లేవు ఆయన పెట్టరా దా పసుపు పెట్టు పెడితే అమ్మని పెడుతుంది పెట్టు పెట్టి పెట్టి ముగ్గురిది ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్క మా మిమ్మల్ని కదా మనం ఒక సైడ్కి వస్తే వాళ్ళు ఒక సైడ్ నుంచి వెళ్ళిపోతారని వెనక ఆల్రెడీ మన లెక్కనే వస్తున్నారు వాళ్ళు కూడా మా పెద్దవ్వ నాకు ఈ డ్రెస్ ఎందుకు కొనియలే అనుకుంటాను సిస్టర్ జరుగుతారా ఇబ్బందులు గురి చేస్తారు. మరి ఎన్నో దోషాలు జరుగుకోవాలి. రావుకేతుల మధ్య మిగతా గ్రహాలకు ఉంటే వాటిలో కానీ కాలసర్పలు విధంగా చెప్తాం. ఈ సమయంలో ప్రధానమైనటువంటి కాలసర్పలు విధానంలో వీళ్ళ జీవితంలో ఎదుగుపోవడం అడ్డం ఉండి ఎట్లా ఎత్తుకొని పోతారు నష్టాలు వాటలు ఇబ్బందులు సమస్యలు ఆటలు ఇవన్నీ
ప్రార్థిస్తాయి. మనం ఎట్లా జరిగిపోవాలి రాహు గ్రహానికి అధిష్టానం అమ్మవారు కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి పూజ కుంకుమార్చన జపము హోమము ఉత్తరీయులు తాంబూలాలు ఇవ్వడం పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం రాహుకాలను దీపారాధన చేయడం స్థితితో దీపారాధన చేయడం మిగతా వాళ్ళు అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం మిగతా వాళ్ళ అన్వేషానికి మాలా వేయడం ఇవన్నీ చేయడం ద్వారా రాహుదోషాల నుండి మనం బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాహు సంబంధించిన దాని నిర్మలో రత్నం వచ్చేసి భూమైకం అనేటువంటిది రత్నంగా పడుతుంది. ఓం దయానికి సర్వనామాయామి స్థాపయామి పూజయామి కరోమి. రాహు నైరుతి దిక్కులో ఉంటాడు. తలపడికి దక్షిణానికి మధ్యలో నమస్కారం చేసుకోండి. అప్పటిదా అప్పటిది 2 గంటలు పెట్టిన మంచిగా. అక్క సెల్లు పెడితే నా నంబర్ కేతు కేత్వారిచేతు సంప్రాప్తే కేతు పూజాంచ కేతు ధ్యానం ప్రవక్ష్యామి. జ్ఞానపీఠోపశాంతి కేతు ఏం ఇస్తాడంటే జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ఇస్తాడు. వాయురామనస్సు ఒక దేవ చేద్దాన్ని ఎదురు చేద్దాన్ని తర్వాత చేద్దాన్ని నిర్ణయం చేద్దాన్ని తొందర ఏమన్నది ఇప్పుడే ఎందుకు గృహస్థుకి ఇది పనికిరాదు. మరి ఏం చేయాలి, ఎట్లా పరిగెత్తుకోవాలి? గణపతి ఆరాధన విశేషంగా చేస్తే కేతుగ్రహ దోషాల నుండి బయటపడడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. కేతువుకు సంబంధించిన దాని ఉలవలో రత్నం వచ్చేసి వైఢూర్యము ఢిల్లీ కన్నులా ఈ క్యాట్స్ అయ్యి అంటారు. అది రత్నంగా చెప్పబడుతుంది. ఓం కేతు దేవతా బ్రహ్మద చిన్న కేతు గ్రహ దేవత గాయత్రి చిన్న యజమాన దేవతాపతి దేవతా దేవతా కేతు గ్రహ కేతు గ్రహ వినియోగ ఆమెల సంపూర్ణ సమయ ఏది గ్రహ కేతు బ్రహ్మద గ్రహ మిత్రమానాం ఇలా సరసం అజ్ఞానం దేవతామన పూజారం దేవతామన దేవతామన పూజారు హిమాలయ దేవతామన పూజారు దేవతామన దేవాయ గాయలా కామిత బ్రహ్మ హంతామే పూజామి ఏదో వాయు దిశలో ఉంటాడు. నమస్కారం చేసుకోవాలి. నువ్వే తింటాను కదా మొత్తం మూతి మొత్తం అంటించుకోవాలి. ఆదిత్యాయ పూజా దిక్కుల్లో ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ నమః తూర్పు దిక్కు ప్రారంభించే దిక్కులలో అక్షతలేండి. ఓం అగ్ని స్వాహ కేంద్రహ్మనాయ స్వాహ నాయనాయ స్వాహ నమః స్వాహ నమః స్వాహ ఆయుర్వేద స్వాహ గురునాయ నమః
8 దిక్కులలో వేసి నమస్కారం చేసుకోండి. పెట్టుకోండి. ఇక్కడ ఇంత పెద్ద దెబ్బ తాకుతుందంటే ఇంటికాడ మా బావకి ఎన్ని దెబ్బ తాకుతాయి ఇక వచ్చే బావకైనా పర్లే ఉన్న బావకైనా ఒకేలా శాంతాకారం భుజగదేనం పద్మనాభం గిరేశం విశ్వాకారం జగద్గురుగం మేఘవర్ణం శుభాంగం యూట్యూబ్ భావం